హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఫస్ట్ నేను క్రియేట్ చేసిన డెమోని చూడండి, ఆ తర్వాత మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అలాగే నా జీవితంలో కూడా అనుకోని అతిథిలా వచ్చి నా ప్రాణం అయిపోయిన అమ్మాయి నువ్వు. ఎంత అదృష్టం నాదేనంటూ చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కమెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. కిందకు వెళ్ళి ఈ 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను, ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి గాల్స్ రీల్ 631 అనే XML ఫైల్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. అంతకంటే ముందు లిరికల్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియో ప్లస్ మీడియా లిరికల్ వీడియో. ఓకే, చివరికి వెళ్ళి లిరికల్ వీడియో చివరి నొక్కిపట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ మధ్యలోకి పెట్టేయండి, లిరిక్స్ వస్తాయి. ఇప్పుడు సెకండ్ బీట్ మార్క్కి వచ్చేయండి, సెకండ్ బీట్ మార్క్ ప్లస్ మీడియా. ఇప్పుడు 1 by 1 మీ ఫొటోస్ పెడదాం. ఫస్ట్ బిట్ని సెలెక్ట్ చేసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా. ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేసుకోవడం చూపిస్తాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి ఇది టచ్ చేస్తే ఫుల్గా వస్తుంది. ప్లస్ మీడియా. ఇలా ఫొటోస్ యాడ్ చేసుకుంటూ మాట్లాడతాను. అండ్ మీకు ఎలైట్ మోషన్ కావాలని అడిగారు కదా, ఒకవేళ మీకు కావాలనుకోండి మన టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళి చూడండి. నేను వాడుతున్నదే అక్కడ పెట్టాను, చాలా బాగుంది. ఒకటే ఉంది, వచ్చేసి మహీ టెక్ ఇన్ఫో పేరు మీద ఉంటుంది, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. అందులోనే పిన్ లిస్ట్లో పెట్టాను, చూడండి దొరుకుతుంది, మంచిది, బాగుంటుంది. నేను వాడుతున్నది అక్కడ పెట్టాను. ప్రతి ఫోటోని మాన్యువల్గా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు, అర్థం చేసుకోండి. ఇలా పెట్టేసి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయడం. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో ఇలా యాడ్ చేయటం, నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయటం. ప్లస్ మీడియా. ఫొటోస్ అన్ని యాడ్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను, ఎక్కడ స్కిప్ చేయకండి. జస్ట్ ఎంతో ఒక 3 minutes ఉంటుంది వీడియో మొత్తం కలిపితే. చూడండి, ఇక్కడికి కట్ చేయండి. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో బీట్ మార్క్ పెట్టి కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో బీట్ మార్క్ పెట్టి కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో. ప్రతి ఫోటోని మాన్యువల్గా నేనే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను, మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కదా. ఇలా ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ పైన క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 dots కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్. ఈ విధంగా మీ ఫొటోస్ అన్నిటికీ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నట్లు చేయండి, ఈ విధంగా పేస్ట్ చేయండి. ఇట్లా పేస్ట్ చేసేయండి, ఎక్కడ స్కిప్ చేయనండి, డీటెయిల్గా చూపిస్తాను. ఫోటోని టచ్ చేయడం, ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్. ఫోటోని టచ్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్. ఎఫెక్ట్ దానికి యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సాచురేషన్ కూడా పెరుగుతుంది, కలర్ కూడా పెరుగుతుంది. మీకు చూడండి, చూపిస్తాను. ఈ ఫోటోని టచ్ చేసి పేస్ట్ చేశాను కదా, చూడండి కలర్ఫుల్గా మారుతుంది, చాలా బాగుంటుంది. ఇంకంతేనండి, అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ రేట్ మీ ఇష్టం వచ్చినంత పెట్టుకొని సేవ్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి.